హే గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఒక జనరల్ టాపిక్ మీద అయితే ఒక పట్ల వీడియో అయితే చేస్తున్నాం. సో దట్ చాలా మందికి కనెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మిస్ కాకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. మీరు ఆల్రెడీ తమ్నేల్లో చూసారు కదా, బ్రో నెంబర్ ఆఫ్ జాబ్స్కి అప్లై చేస్తున్నాను కానీ ఒక్క దాని నుంచి రిప్లై రావట్లేదు, ఏంటి బ్రో అని చాలామంది కామెంట్ చేస్తున్నారు, రైట్? సో చాలా ఎక్కువ మంది, ఎస్ నాకనే కాదు వేరే యూట్యూబర్స్ దగ్గర కూడా ఇదే కామెంట్లు. సో మ్యాక్సిమం మనకి ప్రతి జాబ్స్కి అప్లై చేసేస్తున్నాం, ఓకే? సో రిప్లై ఇటు కనీసం ఒక అప్లై చేసిన మెసేజ్ కూడా కొన్ని కంపెనీస్ నుంచి అసలు రావట్లేదు, ఓకే? సో నేను అబ్జర్వ్ చేస్తున్న ఆ ప్యాటర్న్లోని నేను అబ్జర్వ్ చేసిన ఆ కామెంట్స్లో చూస్తుంటే ఒక పర్టికులర్ పర్సన్ చాలా ఎక్కువ సార్లు అయితే కామెంట్ చేస్తుంది అనమాట. సో ఏంటంటే, ఏంటి బ్రో ఈ జాబ్కి అప్లై చేశాను, రిప్లై లేదు. బ్రో నువ్వు లాస్ట్ వీక్ ఒక జాబ్ అప్లోడ్ చేస్తావు, దానికి అప్లై చేశాను, రిప్లై రాలేదు. ఎందుకు బ్రో రిప్లై రాలేని జాబ్స్ మళ్ళీ ఎతికి మరీ పోస్ట్ చేస్తున్నాం అనేసి అంటున్నారు. గాయస్, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. సో ఏదైనా ఒక పర్టికులర్ జాబ్ నేను పోస్ట్ చేసినప్పుడు కానీ, వీడియో పోస్ట్ చేసినప్పుడు కానీ, నేను క్లియర్గా ఎప్పుడు పోస్ట్ చేశారనేసి ఒక డేట్ కానీ, టైం కానీ నేను మ్యాక్సిమం చూపించడానికి ట్రై చేస్తాను, ఓకే? ఒకవేళ కనుక అవైలబుల్గా ఉంటే. ఎందుకంటే సో దట్ అది ఒక లేటెస్ట్ జాబ్ అప్డేట్ అయితేనే తప్పకుండా అయితే వీడియో చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను. అంతే తప్పించి ఒక 3 వీక్స్ 4 వీక్స్ బ్యాక్ జాబ్స్ ఉంటాయి. సో అలాంటివి అసలు నేను వీడియోస్ చేయను. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, కొద్ది బ్యాక్ సైడ్ వెళ్ళి ఒకసారి అన్ని వీడియోస్ చూడండి, ఓకే? సో ఈవెన్ లింక్డ్ఇన్లోని జస్ట్ 3 అవర్స్ 4 అవర్స్ ఎగో పోస్ట్ చేసిన జాబ్స్ మ్యాక్సిమం మీకు వీడియోస్ చేసి మీకు మ్యాక్సిమం అందించడానికి అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే అట్లీస్ట్ లేటెస్ట్ జాబ్ అప్డేట్ కాబట్టి, ఎస్ ఆ యొక్క జాబ్కి రిలేటెడ్గా మీకు స్కిల్స్ ఉంటే తప్పకుండా మీకు రిప్లై వచ్చే ఛాన్స్ ఉంటుందనేసి అలాంటి జాబ్స్ ఎక్కువ పోస్ట్ చేస్తుంటాను. ఎస్పెషల్లీ మన యొక్క ఛానల్లో ఎక్కువ చెప్పాలంటే మనకి సాఫ్ట్వేర్ జాబ్స్, ఐటీ రిలేటెడ్ జాబ్స్ ఉంటాయి. నెక్స్ట్ కస్టమర్ సపోర్ట్ జాబ్స్ ఎక్కువ పోస్ట్ చేస్తాను. ఎందుకంటే చాలా ఎక్కువ మంది మన యొక్క ఆడియన్స్ ఆ యొక్క ఫీల్డ్ నుంచి ఉన్నారు కాబట్టి, ఓకే? సో గైస్, నేను ఏం చేస్తానంటే ఒక పర్టికులర్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేసినప్పుడు ఒక క్యాండిడేట్ కామెంట్ చేస్తాను అనమాట. అంటే ఎలా అంటే, నీ వీడియోస్ నుంచి అప్లై చేస్తాను కానీ దానికి కూడా రిప్లై రావట్లేదు బ్రో అని అడిగితే, నేను అతని కామెంట్ కింద అడిగాను, బ్రో అసలు మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏంటి, ఏవైనా కెరియర్ గ్యాప్ ఉందా కింద కామెంట్ చేయనేసి నేను అతనికి రిప్లై పెట్టాను అనమాట. అతను పెట్టిన రిప్లై ఏంటంటే, బ్రో నాకు 16 ఇయర్స్ ఆఫ్ కెరియర్ గ్యాప్ ఉందంట. 16 ఇయర్స్ ఆఫ్ కెరియర్ గ్యాప్ ఉండి ఎంఎస్సి కెమిస్ట్రీ ఏదో చేశాడు అతను. ఎంఎస్సి కెమిస్ట్రీ అయి ఉండి సాఫ్ట్వేర్ జాబ్స్కి అప్లై చేస్తుంటే నాకు రిప్లై రావట్లేదు అనేసి నాకు కామెంట్ చేస్తుండే అతను. సో నాకు ఆశ్చర్యం వేసింది. అదేంటి బ్రో మీకు వచ్చిన స్కిల్స్ ఏంటంటే, నేను ఏదో ఒక లాస్ట్ ఒక 3 మంత్స్ బ్యాక్ ఒక C++ నేర్చుకున్నాను అంటున్నాడు. ఓకే గాయస్, ఇప్పుడు ఒక్కసారి అర్థం చేసుకోండి. 16 ఇయర్స్ కెరియర్ గ్యాప్ ఉండి జస్ట్ ఒక ఫ్యూ స్కిల్స్ తోటి రిప్లై రావట్లేదని కింద కామెంట్ చేశారు. మీరు గుండెల మీద చేసుకొని క్లియర్గా ఒకసారి చెప్పండి. ఒక పర్టికులర్ జాబ్ పోస్ట్ చేశాను నేను, ఒక వీడియో నోటిఫికేషన్ వచ్చింది, మీకు వచ్చిన వెంటనే ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేస్తే ఆ వీడియో ఎండ్ వరకు చూస్తారా మీరు? కరెక్ట్గా చెప్పండి, గుండెల మీద చేసుకొని ఎండ్ వరకు మీరు కంప్లీట్గా చూస్తారా? ఆ కంప్లీట్గా చూసేటప్పుడు నేను క్లియర్గా చెప్తాను ఏంటంటే, ఒక కంపెనీ నుంచి ఒక పర్టికులర్ జాబ్ రోల్కి జాబ్స్ పడ్డాయి. ఆ జాబ్స్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే ఎవరు దీనికి ఎలిజిబుల్, అండ్ ఆ యొక్క జాబ్ డిస్క్రిప్షన్లో అడిగిన స్కిల్స్ ఏంటి అని కూడా నేను క్లియర్గా చెప్తాను. స్క్రీన్ రికార్డింగ్కి వచ్చినప్పుడు ఆ జాబ్ యొక్క డిస్క్రిప్షన్లో ఉన్న మెయిన్ పాయింట్స్ మీకు చదివి అండర్లైన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. ఆ యొక్క పార్ట్ ఎంతమంది చూస్తారు చెప్పండి? నాకు క్లియర్గా తెలిసిపోద్ది. ఎందుకంటే యావరేజ్ డ్యూరేషన్ చూస్తే చాలా తక్కువ ఉంటుంది. ఎవరు ఏం చేస్తారంటే ఎక్కువ మంది నోటిఫికేషన్ వచ్చిన వెంటనే జస్ట్ ఓపెన్ చేస్తారు, డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తారు, కింద అప్లై లింక్ ఉంటుంది, అప్లై లింక్ మీద క్లిక్ చేస్తారు, వెంటనే వెళ్ళిపోయి అప్లై చేసేస్తారు, ఓకే? గైస్, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఎప్పుడు కూడా మీరు ఒక పర్టికులర్ జాబ్కి అప్లై చేసే ముందు జాబ్ డిస్క్రిప్షన్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు క్లియర్గా వినడానికి ట్రై చేయండి. ఏంటంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఓకే? ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ ఎగ్జాక్ట్ జాబ్ డిస్క్రిప్షన్లో వాళ్ళు మెన్షన్ చేసిన స్కిల్స్ అవ్వచ్చు, టూల్స్ అవ్వచ్చు, టెక్నాలజీస్ అవ్వచ్చు, అవి మీకు వచ్చా రాదా ఫస్ట్ మీరైతే వెరిఫై చేసుకోండి, ఓకే? మీకు వస్తే అప్పుడు మీ ఆ యొక్క పర్టికులర్ టెక్నాలజీస్, టూల్స్ అండ్ టెక్నాలజీస్ అండ్ స్కిల్స్ అన్నీ కూడా మీ రెజ్యూమ్లో ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే మీకు వస్తే అది అప్డేట్ చేసుకొని పెట్టుకోండి. అప్డేట్ చేసుకొని అకార్డింగ్ టు జాబ్ డిస్క్రిప్షన్ మీ యొక్క రెజ్యూమ్ కొద్దిగా అప్డేట్ చేసుకొని అప్పుడు అప్లై చేయండి, ఓకే? అప్పుడు కూడా రిప్లై రాకపోతే దట్ మీన్స్ మీ యొక్క ప్రొఫైల్ ఏవైతే ఉందో, మీ యొక్క రెజ్యూమ్ ఏవైతే ఉందో అది షార్ట్ లిస్ట్ అవ్వలేదు. సమ్ అదర్ రీజన్స్ అవ్వచ్చు, మీ పర్సంటేజ్ అవ్వచ్చు, మీ కెరీర్ గ్యాప్ అవ్వచ్చు, లేకపోతే మీరు రిలేటెడ్ ఫీల్డ్ కాకపోవచ్చు, వాట్ ఎవర్ మెనీ రీజన్స్ ఉంటాయి. ఎవరు కూడా రీజన్స్ చెప్పరు కదా కంపెనీ వాళ్ళు, రీజన్స్ మనకి ఏం రిప్లై రాసి ఇవ్వరు కదా, ఓకే? మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు షార్ట్ లిస్ట్ అవ్వడమే చాలా గ్రేట్ అయిపోయింది.
ఎందుకంటే ఇప్పుడు 2023 బ్యాచ్ వాళ్ళు కూడా బయటకు వచ్చేసి మీకు పోటీగా నిల్చున్నారు. ఓకే, సో ఇంకా అలా వెళ్తే ఇప్పుడు 2024-25 బ్యాచెస్ కూడా ఇప్పుడు అయితే హైరింగ్స్ అయితే జరుగుతున్నాయి, అంటే ఇంటర్న్షిప్స్కి. ఓకే, సో ఆ ఇంటర్న్షిప్స్కి మీరు కూడా ఎలిజిబుల్. ఓకే, అంటే 2019, 20, 21, 22, 23 బ్యాచ్ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్. సో దట్ ఎప్పటికప్పుడు కాంపిటీషన్ పెరిగిపోతుందే కానీ తగ్గట్లేదు, మీరు గమనించారో లేదో. ఓకే, అలా కాకుండా ఒక్కొక్కసారి నేను వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ పోస్ట్ చేస్తుంటాను. బ్రో నీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి ఎన్నిటికి పోస్ట్ చేసినా సరే అసలు రిప్లై రాదు బ్రో అంటున్నారు. ఎస్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయినా, టెక్నికల్ జాబ్స్ అయినా, నాన్ టెక్నికల్ జాబ్స్ అయినా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, సో మనం ఒక జాబ్ వచ్చిందంటే ఫస్ట్ ఆ వీడియో కంప్లీట్ చేయండి. అంటే అసలు ఆ వీడియోలో వీడు ఏం చెప్తున్నాడు. ఓకే, ఏదో సింపుల్గా ఉన్నది చదివాను కదా, నేనేం చేస్తాను, మ్యాక్సిమం ఆ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ నేను అర్థం చేసుకొని, నా ఫ్రెండ్స్ చాలామంది హెచ్ఆర్స్ ఉన్నారు, వాళ్ళతో డీల్ చేస్తే, వాళ్ళతో మాట్లాడి, సో దట్ ఈ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ ఏంటో వాళ్ళతో కన్ఫర్మ్ చేసుకొని, ఎస్, సో ఆ జాబ్ డిస్క్రిప్షన్ మీకు క్లియర్గా, క్లారిటీగా, సింపుల్స్ట్ ఫామ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఎప్పుడైనా చూడండి. ఓకే, సో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ చూపిస్తాను. అంటే సో అసలు మనకి పేజ్ ఎలా కనిపిస్తుంది, అందులో అడిగిన మెయిన్ స్కిల్ సెట్స్ ఏంటనేసి మీకు అండర్లైన్ చేస్తాను. ఆ స్కిల్ సెట్స్ మీకు వచ్చో లేదో చూసుకోండి ఫస్ట్. ఓకే, ఒకవేళ రాలేదనుకోండి, నో ప్రాబ్లం. ఫస్ట్ అయితే మెజారిటీ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక 5 స్కిల్స్ మెన్షన్ చేశారు, అందులో మీకు 4 స్కిల్సే వచ్చు, ఒక స్కిల్ రాదు. బట్ ఆ యొక్క స్కిల్ మీరు ఒక 1-2 డేస్లో మనం కొద్ది బేసిక్స్ అయినా నేర్చేసుకోగలం అని అనుకుంటే ఆ స్కిల్ యాడ్ చేసి రెజ్యూమ్ అప్డేట్ చేసి అప్లై చేయండి. ఓకే, ఇప్పుడు ఎలా ఉందంటే అన్నీ కూడా ATS సిస్టమ్స్ బిల్డ్ చేస్తారు కదా ప్రతి కంపెనీ వాళ్ళు. ఆ అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే, సో వాట్ ఎవర్ ఎన్ని రెజ్యూమ్స్ వస్తాయి అన్ని రెజ్యూమ్స్లోని వాళ్ళు ఈ యొక్క అన్ని స్కిల్స్కి రిలేటెడ్గా ఉన్న రెజ్యూమ్స్ని పిక్ చేస్తుంది తప్పించి ఒక స్కిల్ కానీ 2 స్కిల్స్ కానీ మిస్ అయిందనుకోండి అసలు షార్ట్ లిస్టే చేయట్లేదు. సో యాజ్ ఏ బ్రదర్గా, యాజ్ ఏ ఫ్రెండ్గా నేను మీకు చెప్పే ఒక అడ్వైజ్ ఏంటంటే, అకార్డింగ్ టు జాబ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన స్కిల్స్ మీలో ఉన్నాయో లేదో ఫస్ట్ చెక్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే దాన్ని అప్గ్రేడ్ చేసుకోండి, అంతే తప్పించి నాకు రిప్లై రావట్లేదని కింద కామెంట్ చేస్తాను అనుకోండి, ఏమవుద్ది చెప్పండి, మీకేమైనా జాబ్ వచ్చేస్తుందా? రాదు కదా. సో ఆ కామెంట్ బదులు ఇలా కామెంట్ చేయండి. ఎలా అంటే, సో బ్రో నేను సో అండ్ సో స్కిల్స్ నేర్చుకున్నాను. ఓకే, ఈ పర్టికులర్ జాబ్కి అప్లై చేయాలంటే ఇంకేమైనా ఎక్స్ట్రా స్కిల్స్ రావాలా? ఓకే, అలా కాకుండా ఈ యొక్క పర్టికులర్ జాబ్ చేయాలనుకుంటే ఇంకా ఎక్స్ట్రా స్కిల్స్ నేను ఏం నేర్చుకుంటే బెటరు, ఇలా కొద్ది కామెంట్ చేశారనుకోండి, నాకు కూడా ఎంకరేజ్మెంట్ వస్తుంది, మీకు కూడా అడ్వైజ్ ఇవ్వడానికి అయితే ఛాన్స్ వస్తుంది. అంతే తప్పించి బ్రో అప్లై చేస్తున్నాను రిప్లై రాలేదు, వేస్ట్, ఫేక్ అని పెడుతుంటాడు వాడు. ఎందుకు పెడతారో అర్థం నాకు. ఫేక్ ఏంటి, ఫేక్ డైరెక్ట్గా మనం కంపెనీ యొక్క కెరీర్ పేజ్లోంచే కదా మనం అప్లై చేస్తున్నాం, అంటే కంపెనీ కూడా ఫేక్ అన్నట్ట కాదు కదా. సో ఒకసారి అది ఆలోచించండి. ఓకే, అంతే తప్పించి కొద్దిగా మనసు పెట్టి ఆలోచించారంటే మీకే అర్థమవుతుంది. ఓకే, రిప్లై ఎందుకు రావట్లేదు, మీకే కదా రిప్లై రావట్లేదు. మీకు రిప్లై రావట్లేదు అంటే అర్థం ఏంటి, మీ యొక్క ప్రొఫైల్లో ఏదో సంథింగ్ ఏదో డిఫెక్ట్ ఉంది. ఓకే, ఆ ప్రొఫైల్లో ఎక్కడ ఏది ఇంప్రూవ్ చేయాలి, స్కిల్ ఏవి ఇంప్రూవ్ చేసుకోవాలి. మీరు ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ జాబ్కి అప్లై చేద్దాం అనుకున్నారు, ఫ్రంట్ ఎండ్కి అప్లై చేద్దాం అనుకున్నారా, బ్యాక్ ఎండ్ అప్లై చేద్దాం అనుకున్నారు, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అన్నీ వచ్చా మీకు, సో దాంతోపాటు డేటాబేస్ వచ్చా, దాంతోపాటు ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చా మీకు, అవన్నీ మీ రెజ్యూమ్లో ఉన్నాయి స్కిల్స్ చెక్ చేసుకోండి, లేకపోతే అప్డేట్ చేసుకోండి, అప్పుడు స్కిల్ మెన్షన్ చేసి అప్పుడు అప్లై చేయండి, గ్యారంటీ రిప్లై వస్తుంది. ఓకే, రిప్లై వచ్చి చాలా ఎక్కువ మంది మన ఛానల్ నుంచి అయితే సెలెక్ట్ అవుతున్నారు డిఫరెంట్ కంపెనీస్లో. మీరు చూస్తున్నారు, కంగ్రాచులేషన్స్ మెసేజ్ కూడా పెడుతున్నారు. ఆ కంగ్రాచులేషన్స్ మెసేజ్ దగ్గర ఏం పెడుతున్నారంటే, మీరు బ్రో మాకు రిప్లై చేసే రావట్లేదు, మీకు జాబ్స్ కూడా వచ్చేతనే ఏంటని కామెంట్ చేస్తారు. ఆ కామెంట్ చేసే బదులు, సో నాకు ఈ పర్టికులర్ ఫీల్డ్లో నేను వెళ్దాం అనుకుంటున్నాను, నేను ఎలాంటి స్కిల్స్ నేర్చుకుంటే బెటర్ బ్రో అనేసి అడిగారు అనుకోండి, సో మీకు సజెషన్స్ ఇస్తారు ఎవరైనా సరే, నేనైనా అవ్వచ్చు, లేకపోతే ఆల్రెడీ ఆ కామెంట్ చూసిన క్యాండిడేట్స్ ఎవరైనా అవ్వచ్చు. ఓకే, ఇప్పటి నుంచి మీరు ఒక అలవాటు చేసుకునేటట్టు మీకు కావాల్సిన స్కిల్ ఏంటి, మీరు ఏ టైప్ ఆఫ్ జాబ్ రోల్స్ చూస్తున్నారు, ఏ స్కిల్ నేర్చుకుంటే బాగుంటుంది అనేసి అడగండి. సో బేస్డ్ ఆన్ దట్ నేను మీకు సజెషన్ ఇవ్వడానికి అయితే బెటర్గా ఉంటుంది. ఓకే, సో గైస్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ నేను చెప్పిన 2022 నుంచి 2023 కూడా కాల్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఓకే, సో ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ చాలా వరకు ఆగాయి అని చెప్పొచ్చు, అంటే హోల్డ్లో ఉన్నాయని చెప్పొచ్చు. దాంతోపాటుగా మనకి సో చాలా వరకు లే ఆఫ్స్ అనేసి ఇవన్నీ న్యూస్ మరి మీరు వినే ఉంటారు. ఓకే, సో లే ఆఫ్స్ అయిపోతున్నాయి అంటే మనకి ఇంకా జాబ్, కొంతమంది నేను కామెంట్ చూసాను, లే ఆఫ్స్ అవుతున్నాయి కదా ఇంకా జాబ్స్ ఉండవేమో, సో దేనికి అప్లై చేయాల్సిన అవసరం లేదు కదా అనేసి అడుగుతున్నాడు ఒకడు. ఓకే, సో లే ఆఫ్స్ మీద వీడియోస్ చూసి మీరు మోటివేట్ అయిపోయి మీరు ఆల్రెడీ ఉన్న జాబ్స్కి అప్లై చేయకుండా కూర్చున్నారంటే మీరు ఇంకా దేన్ని సాధించలేరు, అది మాత్రం గమనించండి. ఓకే, సో లే ఆఫ్స్ గురించి వాటి గురించి పక్కన పెట్టి స్కిల్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, స్కిల్ బాగా డెవలప్ చేసుకోండి. ఓకే, సో దాంతోపాటుగా కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్లో బెటర్గా కమ్యూనికేట్ చేసే విధంగా, ఈవెన్ చిన్న డేటా ఎంట్రీ జాబ్ కూడా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ కావాలని అడుగుతున్నారు. ఓకే, దాంతోపాటుగా ఒక నేషనల్ లాంగ్వేజ్ అంటే మనకి హిందీ కూడా అడుగుతున్నారు. మీరు గమనించారా, ఈ మధ్య ప్రతి జాబ్ డిస్క్రిప్షన్లో ఇంగ్లీష్ అండ్ హిందీ కంపల్సరీ రావాలంటున్నారు. ఓకే, అంటే ఒక ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, ఒక నేషనల్ లాంగ్వేజ్ కూడా రావాలి. సో దానికోసం మీరు ఏం చేస్తారు, ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి ఇంగ్లీష్ డెవలప్ చేసుకోండి. దాంతోపాటుగా
పాటుగా హిందీ నార్మల్గా మనం కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేసిన హిందీ ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, సో హిందీ మూవీస్ చూడండి. ఓకే, హిందీలోని కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, అలాగే హిందీ కూడా నేర్చుకుని పక్కన పెట్టుకుని అంటే 2 కమ్యూనికేషన్ స్కిల్స్ బేస్ చేసుకున్న లాంగ్వేజెస్ మీకు వచ్చు. దాంతోపాటుగా టెక్నికల్ స్కిల్స్లో కూడా కొద్దిగా బెటర్గా మీరు బూస్టప్ చేసుకొని బెటర్గా నేర్చుకుంటే మీరైతే ఈజీగా అయితే జాబ్ కొట్టచ్చు. అండ్ ఇంకో విషయం ఇప్పుడు ప్రజెంట్ మనకి టెస్టింగ్ సైడ్ కొద్దిగా ఓపెనింగ్స్ చాలా ఉన్నాయి, కాల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. టెస్టింగ్ సైడ్ ఎవరైనా నేర్చుకుందాం అనుకుంటే 2023లో టెస్టింగ్ నేర్చుకోవచ్చా వద్దా అనేసి ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. ఓకే, ఆ వీడియో స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. ఈ యొక్క వీడియో చూసారనుకోండి మీకు అర్థం అవుతుంది ఆ సాఫ్ట్వేర్ టెస్టింగ్లో జాబ్స్ అసలు ఎలా ఎతకాలి, ఎలాంటి సర్టిఫికేషన్స్ చేయాలని కూడా చెప్పాను అందులో. ఓకే, సో నేర్చుకొని సాఫ్ట్వేర్ టెస్టింగ్ సైడ్ వెళ్ళండి మీరు. అలా కాకుండా బ్రో ఇప్పుడు ప్రజెంట్ క్లౌడ్ చాలా బాగుంది, సో AWS ఎజోర్ సో బెటర్గా ఉందంటున్నారు. దాంతో పాటుగా మనకి డెవాప్స్ కూడా కొంతమందికి కాల్స్ కొద్దిగా బెటర్గా వస్తున్నాయి మనకి. సో AWS డెవాప్స్ మీద చాలా బాగుంది. ఈవెన్ ఎజోర్ డెవాప్స్ మీద కూడా కొన్ని కాల్స్ అయితే ఉన్నాయి. సో తప్పకుండా డెవాప్స్ నేర్చుకున్న వాళ్ళు డెవాప్స్ నేర్చుకోవచ్చు. సో అసలు డెవాప్స్ అంటే ఏంటి, సో దాని గురించి కూడా ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను, స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. ఈ యొక్క వీడియో చూసారనుకోండి మీకు ఒక ఐడియా వస్తుంది డెవాప్స్ సైడ్ వెళ్దామా వద్దా అనేసి. బ్రో నాకు ఈ కోడింగ్ సైడ్ వర్కౌట్ అవ్వద్దు బ్రో, నాకు అసలు కోడింగ్ అంటేనే రాదు. ఓకే, నేను ప్రోగ్రామింగ్ నేను చేయలేను, సో నేను సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేద్దాం అనుకుంటున్నాను, కోడింగ్ లేకుండా ఏమైనా ఉంటే చెప్పు బ్రో అంటే ఒక డెడికేటెడ్ వీడియో చేశాను చూడండి ఒకసారి. ఇందులో చాలా ఎక్కువ జాబ్ రోల్స్ చెప్పాను గైస్. ఓకే, ఈ యొక్క వీడియో చూసారనుకోండి ఓహో ఇన్ని జాబ్ రోల్స్ ఉన్నాయా సాఫ్ట్వేర్ కంపెనీలోని కోడింగ్ లేకుండా, సో దట్ మనం అయితే సర్వైవ్ అవ్వచ్చు మాట అనేసి ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకే, సో తప్పకుండా ఈ పర్టికులర్ వీడియో అయితే చూడండి. ఓకే, సో గైస్ నేను చెప్పేది ఏంటంటే కొద్దిగా పాజిటివ్ వేలో కొద్దిగా మోటివేట్ అవ్వండి. ఓకే, సో స్కిల్ అప్గ్రేడ్ చేసుకొని ప్రతి జాబ్కి కూడా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. రిప్లై గురించి ఎక్కువ ఆలోచించదు. ఓకే, నిజంగా రిప్లై వచ్చిందనుకో దానికి మీరు రెడీగా ఉన్నారా? రిప్లై వచ్చి వితిన్ 1 అవర్లోని మీకు ఒక ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశారనుకోండి, మీరు రెడీగా ఉన్నారా? సో మీరు రెడీగా ఉండేటట్టు మిమ్మల్ని మోటివేట్ చేసుకొని మీరు రెడీ అవ్వండి. ఓకే, సో అది దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. అంతే తప్పించి అన్నెసరీగా మీరు కామెంట్ చేస్తారు, దానివల్ల యూజ్ ఏంటి చెప్పండి. ఓకే, మీకు ఏమైనా యూజ్ ఉందా? సో నాకు రిప్లై రావట్లేదు, ఏం చేయాలి? ఓకే, దాని బదులు ఇలా కామెంట్ అడగండి. ఓకే, నేను గ్రాడ్యుయేషన్ ఈ ఇయర్లో కంప్లీట్ చేశాను. ఓకే, నేను ఈ స్కిల్స్ నేర్చుకున్నాను, నేను ఇంకా ఏ స్కిల్స్ నేర్చుకుంటే ఈ పర్టికులర్ ఫీల్డ్లో నేను సర్వే అవ్వగలను చెప్పగలరా అనేసి అలాంటి క్వశ్చన్స్ అడగండి. నేను మీకు సజెషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, కంపల్సరీ కామెంట్ చేయండి. ఓకే, ఇంకా చాలామందికి ఈ మధ్య ఎక్కువ కెరీర్ గ్యాప్స్ వచ్చేస్తున్నాయి. సో గైస్ కెరీర్ గ్యాప్స్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే సో కస్టమర్ సపోర్ట్ జాబ్స్ ట్రై చేయండి. ఓకే, సో ఎలాగైనా కంపల్సరీ మీకు జాబ్స్ కావాలనుకుంటే కస్టమర్ సపోర్ట్ జాబ్స్కి కావాల్సింది ఏంటంటే ఒకే ఒక స్కిల్, అదే కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ బెటర్గా ఉన్నాయంటే మీరు ఈజీగా అయితే సర్వే అవ్వచ్చు కస్టమర్ సపోర్ట్లో. కస్టమర్ సపోర్ట్లో ఒక 1 or 2 years చేసిన తర్వాత ఒక స్కిల్ నేర్చుకొని అలాగా మీరు ఐటీ సైడ్ కూడా షిఫ్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే కొద్దిగా జెన్యూన్ ఎక్స్పీరియన్స్ కౌంట్ అవుతుంది కాబట్టి మిస్ అవ్వద్దు. ఓకే, సో కస్టమర్ సపోర్ట్లో కొద్దిగా బెటర్గా ఎర్న్ చేద్దాం అనుకుంటే మీరు అమెజాన్ టెస్ట్ రాయండి. సో అమెజాన్ టెస్ట్ మల్టిపుల్ టైమ్స్ రాసేయడం అన్నది కూడా కరెక్ట్ కాదు. అమెజాన్ టెస్ట్ ఒకసారి కనుక రాశారంటే మళ్ళీ 3 months తర్వాతే మనం రాయాలి. ఓకే, సో 3 months లోపల రాసేస్తే చాలా తక్కువ మందికి రిప్లైస్ అయితే వస్తుంది, అది మాత్రం గమనించండి. అమెజాన్ టెస్ట్ హైయెస్ట్ మార్క్స్తో క్వాలిఫై అయిన వాళ్ళకే ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తున్నారు. ఓకే, సో అదొకటి మనకి రోల్ అవుట్ అవుతుంది, మీరు గమనించండి. సో అమెజాన్ ఎందుకు రాయమంటున్నానంటే శాలరీస్ బాగుంటాయి అండ్ కొద్దిగా వర్క్ బెటర్గా ఉంటుంది మీకు తెలుసు. ఓకే, సో ఎవరైతే కెరీర్ గ్యాప్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ లైక్ అమెజాన్ అవ్వచ్చు, ఫ్లిప్కార్ట్ అవ్వచ్చు, మీషో అవ్వచ్చు, నెక్స్ట్ ఇలాంటి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో మ్యాక్సిమం ట్రై చేయడానికి అయితే చూసుకోండి. ఓకే, అండ్ చాలా వరకు ఇంటర్న్షిప్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి, లింక్డ్ఇన్లో అవ్వచ్చు, ఇంటర్న్షిప్ అవ్వచ్చు. ఇంటర్న్షిప్స్ కూడా కెరీర్ గ్యాప్ క్యాండిడేట్స్ అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకే, సో మీ స్కిల్కి తగ్గట్టుగా నాకు ఏ స్కిల్ లేదు కానీ నాకు జాబ్ వచ్చేయాలంటే ఇప్పుడు ప్రెసెంట్ బోల్డ్ మంది జాబ్లెస్ పీపుల్ రెడీగా ఉన్నారు, ఫ్రెషర్స్ యాడ్ అవుతూ వచ్చేస్తున్నారు ఎవ్రీ ఇయర్. సో వాళ్ళకి ఇస్తారా మీకు ఇస్తారా? ఇప్పుడు ఏదైనా ఒక జాబ్ పడిందంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు కూడా ఫ్రెషర్స్గా ఉంటుంది. ఓకే, సో తర్వాత కెరీర్ గ్యాప్ క్యాండిడేట్స్ని చూసారంటే మీకు విపరీతమైన స్కిల్ ఉండాలన్నమాట. ఆ స్కిల్ ఉంటేనే మిమ్మల్ని తీసుకుంటారు. కాబట్టి మీకు 2019, 18, 17 పాస్ అవుట్స్ అయితే చాలా ఎక్కువ స్కిల్ డెవలప్ చేసుకోవాలి. ప్యారల్గా ఇంటర్న్షిప్స్ చేయాలి, అప్రెంటిస్షిప్స్ ఏమైనా పడుతుంటే అప్రెంటిస్షిప్స్కి అప్లై అయితే చేసుకోండి. సో ప్యారల్గా కొన్ని బ్లాగ్స్లోని మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ అవి షేర్ చేసుకునేటట్టు కొన్ని బ్లాగ్స్ డిజైన్ చేసుకోవాలి. సో చాలా వరకు రియల్ టైం ప్రాబ్లమ్స్ తీసుకుని వాటి మీద ప్రాజెక్ట్స్ డెవలప్ చేసుకోవాలి. సో దాని మీద వర్క్ చేయాలన్నమాట మీరు, అది మాత్రం గమనించండి. ఓకే, మిస్ అవ్వద్దు. ఇది ఒక స్మాల్ సజెషన్ అనుకోండి. అండ్ మీకు జాబ్ రిక్వైర్మెంట్ ఏంటి, మీరు ఏ స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు దాని మీద కూడా కింద కామెంట్ చేశారంటే బేస్డ్ ఆన్ దట్ నేను దాని మీద డెడికేటెడ్ వీడియోస్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఓకే, సో ఇంకొక కెరీర్ గైడెన్స్ ఆర్ జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. సో అంతవరకు సెలవు, బాయ్.